ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంక్షోభం నడుస్తుంది. ఒక మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం అయితే ఉంది. పెట్రోల్, డీజిల్ కొరత గట్టిగా కనిపిస్తుంది. ఈరోజు బంగారం రేట్లు పెరిగినాయి. 2-3 రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయి. దాన్ని ముందుగానే ప్రజలకు మైండ్లో ఫీడ్ చేయడం కోసమే మోదీ మీరు అది వాడొద్దు, ఇది వాడొద్దు, ఇది కొనొద్దు, అది కొనొద్దు అంటూ సలహాలు చెప్పి వెళ్ళారు. ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో అయితే ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రైవేట్ వెహికల్స్ కొంతవరకు తగ్గేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇంకొకటి ఉంది. దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, నిన్నంతా సోషల్ మీడియాలో అలాగే ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది. ఏంటి అంటే, అమరావతి ప్రాజెక్ట్ ఆగిపోబోతుంది అని. ఎందుకు ఏంటి అంటే, నీతి ఆయోగ్ ఒక సిఫార్సు చేసింది గవర్నమెంట్కి. ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభ సమయంలో ఇరాన్, యుఎస్ అలానే ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కారణంగా ఇక్కడకు రావాల్సినటువంటి రా మెటీరియల్, ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి రా మెటీరియల్ కాస్ట్లు చాలా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే షార్టేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ కొరత కూడా భారీగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇండియాలో రన్ అవుతున్నటువంటి భారీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మనం రన్ చేయలేనటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చు. కాబట్టి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల పాటు ఈ వర్క్స్ అన్నింటినీ హాల్ట్ చేయండి, అంటే ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టేయండి, ఏం చెయ్యొద్దు, ఆ తర్వాత చేద్దాం అని చెప్పి నీతి ఆయోగ్ సిఫార్సు చేసినట్లుగా ఒక వార్త చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలామంది వీడియోలు కూడా చేసేశారు. ఇంకేముంది, భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల్లో ముఖ్యమైనటువంటిది అమరావతి. సో అమరావతి ప్రాజెక్ట్ని ఆపేస్తున్నారు. ఇండియాలోనే అతిపెద్ద ప్రాజెక్టు, 60,000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టి చేస్తున్నారు. సో దీన్ని ఆపేస్తారు ఇక అని చెప్పి, దీన్ని డైరెక్ట్గా చెప్పకుండా మోదీ ఇండైరెక్ట్గా చెప్పాడు. సో అందుకనే మోదీ పవన్ కళ్యాణ్ని కలిసి, చంద్రబాబుని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామని చెప్పాడు. పవన్ కళ్యాణ్ని, నువ్వు చంద్రబాబుతో మాట్లాడు, దీని గురించి చెప్పు, నువ్వు అడ్డుపడు, చేయనివ్వకు అని కూడా చెప్పెళ్ళాడని చెప్పి ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేశారు. ఓవరాల్గా మ్యాటర్ ఏంటి అంటే, ఇట్స్ కంప్లీట్లీ ఏ ఫేక్ న్యూస్. ఇది పూర్తి అబద్ధం. ఇందులో ఎటువంటి వాస్తవం లేనే లేదు. నీతి ఆయోగ్ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒక నోట్ రిలీజ్ చేసింది. ఇలాంటిది మేము అసలు గవర్నమెంట్కి రికమెండ్ చెయ్యనే లేదు, ఇది పూర్తిగా అవాస్తవం, దీనికి సంబంధించి మేమేమీ చెప్పలేదు, ఇలాంటి వార్తలన్నీ ఫేకు, మేమెక్కడ ఇలాంటి సిఫార్సులు ఇవ్వలేదు, ఇలాంటివి చెప్పలేదని చెప్పి తేల్చేసింది. అంటే ఏంటి మ్యాటర్ ఇక్కడ? నీతి ఆయోగ్ అయితే ఏం చెప్పాల. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని ఈ న్యూస్ చెప్పేవాళ్ళైనా గమనించాల్సింది ఏంటి అంటే, గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ని కూడా తాను డైరెక్ట్గా టేకప్ చేయదు. సో ఏ ప్రాజెక్ట్ అయినా సరే కాంట్రాక్టర్స్ ద్వారా నిర్వహించిద్ది. సో ఇప్పుడు రా మెటీరియల్ అందట్లేదనో, లేదంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయనో చెప్పి వర్క్ ఆపేయటానికి ఆ భారం ఏమీ వచ్చి ప్రభుత్వం మీద పడట్లా. ఫస్ట్ ఆలోచించాల్సినటువంటి విషయం. డీజిల్ 10 రూపాయలకి దొరికినా అది కాంట్రాక్టర్కే లాభం. ఎందుకంటే కాంట్రాక్టర్ భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు ఎన్నాళ్ళలోగా కంప్లీట్ అవుతుంది, అప్పట్లోగా ధరల పెరుగుదల ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని బిడ్డింగ్ అనేది వేస్తాడు. దానికి తగ్గట్టే గవర్నమెంట్ కూడా బిడ్డింగ్లో ఎవరు తక్కువ కోట్ చేశారో వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది కేటాయిస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో అలాంటప్పుడు పెట్రోల్ ధర మీరు ఒక 10 రూపాయలు తగ్గిస్తే అది కాంట్రాక్టర్కే లాభం. ఎందుకంటే మీరిచ్చే ప్రైస్ ఏం తగ్గదుగా. పెట్రోల్ ధర 10 రూపాయలు పెరిగింది అనుకోండి, అది కాంట్రాక్టర్కి అప్పుడు కూడా పెద్ద నష్టమే ఉండదు. అందుకంటే నియర్ బైలోనే వేసుకుంటాడు కాబట్టి ప్రైజింగ్ కోట్ అనేది. సో వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. కాంట్రాక్టర్లకు ఏదో జరిగిపోతుంది అన్నట్టు ప్రభుత్వం కాంట్రాక్టర్లని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రాజెక్టులు హాల్ట్ చేయమని చెప్పేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంత సిల్లీగా ఈ లాజిక్ ఎలా మిస్ అవుతారో అర్థం కాదు. ఎందుకంటే ప్రభుత్వం నడిపే ప్రాజెక్టులు అయితే ప్రభుత్వం ఆపిద్ది అనడానికి అర్థం ఉంది. సో రా మెటీరియల్ దొరకట్లేదని చెప్పి కాంట్రాక్టర్ చేసే వర్క్ని ప్రభుత్వం ఎందుకు ఆపిద్ది? నువ్వు ఎక్కడో చోట తెచ్చుకోరా స్వామి అని చెప్పిద్ది. సో లేదా దానికి తగినటువంటి ప్రభుత్వం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటే వాటిని ప్రభుత్వం ఇంపోర్ట్ చేస్తుంది.
సో ఆ ఖర్చు ఎలాగూ పడేది కాంట్రాక్టర్కి. ఇక రెండో విషయం ఏంటి అంటే ఇది కంప్లీట్లీ ఫేక్ న్యూస్. మరి అమరావతి మీద ఈ ప్రభావం ఉండదా అంటే ఒక్క అమరావతి మీదే కాదు, దేశంలో నడుస్తున్నటువంటి ప్రతి ప్రాజెక్టు మీద దీని ప్రభావం ఉంటుంది. రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టులు కానీ, అమరావతి లాంటి ప్రాజెక్టులు కానీ, ఇలాంటివి దేశంలో ఎక్కడ నడుస్తున్నా అన్నిటి మీద దీని ప్రభావం ఉంటుంది. ఎందుకు నేను దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నానంటే, మనం జస్ట్ ఒక 20 డేస్ 25 డేస్ బ్యాక్కి వెళ్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ క్రైసిస్ వచ్చింది. ఏంటి అంటే ఫుల్ ట్యాంక్ చెయ్యము, 100 రూపాయలే కొడతాం, 500 కొడతాం అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. పెట్రోల్ డీజిల్ కోసం కార్లు, బైకులు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితి. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించినటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటి అంటే ఇదే సోషల్ మీడియా. ఇలాంటి పనికి మాలిన న్యూస్ని టెలికాస్ట్ చేసి ఇంకేముంది రేపు భారీగా రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పడంతో భారీ స్థాయిలో జనమంతా వెళ్ళి క్యూ లైన్లు కట్టడం, 1-2 చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించడం. ఆ నో స్టాక్ బోర్డులకి కారణం ఏంటి అంటే ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు క్రెడిట్ బేస్ ఇవ్వము, మీరు ముందుగానే అమౌంట్ డిపాజిట్ చేసి పెట్రోల్ డీజిల్ తీసుకోండి అని చెప్పి ఆయిల్ కంపెనీస్ డీలర్స్కి చెప్పడంతో వాళ్ళు దానికి సుముఖంగా లేక కొనకుండా ఉండటం వల్ల నో స్టాక్ బోర్డులు పెట్టడం, దాన్ని చూసి ఇంకేముంది నిజమే ఏదో జరిగిపోతుందని చెప్పి అందరూ ఎగబడటంతో అందరికీ కావలసినటువంటి సప్లై అందించలేక వచ్చినటువంటి క్రైసిస్ అది. ఆ సమయంలో ఒక లెటర్ బయటకు వచ్చింది. అదేంటి అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక లేఖ, ఆయిల్ కంపెనీస్కి రాసినటువంటి లేఖ, అమరావతి కట్టడాల నిర్మాణానికి సంబంధించి డీజిల్ వినియోగం జూలై వరకు 27,000 లీటర్ల వరకు డీజిల్ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి అమరావతి దగ్గరలో ఉన్నటువంటి రిటైల్ బంకుల నుంచి మేము తీసుకుంటానికి అవకాశం కల్పించండి అంటూ అడిగినటువంటి లేఖ. ఆ నెక్స్ట్ డేనే ఇలాంటివి ఇవ్వటం కుదరదు, మీరు ఆయిల్ కంపెనీస్ నుంచి కమర్షియల్ పర్పస్ తీసుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి లేఖ. సో ఇంకేముంది, ఈ లేఖ వల్లే ఏపీలో మొత్తం భారీ స్థాయిలో క్రైసిస్ వచ్చిందని కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా న్యూస్ టెలికాస్ట్ చేశారు. కానీ వాస్తవాలు ఏంటి, అమరావతికి నియర్ బై ఉన్నటువంటి పెట్రోల్ బంకుల నుంచి అన్నారు. అంటే విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల నుంచి తీసుకోవచ్చు అనుకుందాం. మరి వైజాగ్లో ఎందుకు క్రైసిస్ వచ్చింది, విజయనగరం, శ్రీకాకుళంలో ఎందుకు క్రైసిస్ వచ్చింది, అక్కడి నుంచి డీజిల్ కొని తీసుకొచ్చి అమరావతిలో వాడారా? చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు ఈ ఏరియాల్లో కూడా ఎందుకు క్రైసిస్ వచ్చింది, అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి అమరావతిలో వాడారా? అక్కడి నుంచి తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆలోచించాలిగా. కామన్ సెన్స్ లేకుండా న్యూస్ టెలికాస్ట్ చేయటం, ఏది నోటికి వస్తే అది చెప్పటం, ఒకడేది వాగితే మిగతా వాళ్ళందరూ ఛానల్స్లో అదే టెలికాస్ట్ చేయటం, మూర్ఖంగా తయారైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అమరావతికి క్రైసిస్ రావచ్చు. ఎందుకని అంటే గవర్నమెంట్ అడిగినటువంటి విధంగా ఆ లెక్కలు చూస్తే భారీ స్థాయిలో అమరావతిలో డీజిల్ వినియోగం ఉంది. ఎందుకు అంటే ఎర్త్ మూవర్స్కి, క్రైన్స్కి, ప్రొక్లైన్స్కి ఇలాంటి వాటి అన్నింటికి, జంగిల్ క్లియరెన్స్కి వాడేవి కానీ, కాలమ్స్ వేసే వాటికి కానీ, అక్కడ పాలవాగు అలాగే నీరుకొండ ఏరియాల్లో రిజర్వాయర్స్ నిర్మాణానికి, కాలువల తవ్వకానికి, వీటన్నింటికి భారీ స్థాయిలో వెహికల్స్ వాడాలి. వీటన్నింటికి డీజిల్ కావాలి. ఇసుక తరలించే వాటికి, ఇటుక తరలించే వాటికి, ఐరన్, చిప్స్, స్టోన్స్, ఇట్లా ఎన్నో రకాల వాటికి డీజిల్ అవసరం. వీటన్నింటికి భారీ స్థాయిలో డీజిల్ వినియోగం అవసరం. సో ఈ వినియోగం భారీ స్థాయిలో ఉంది కాబట్టి రేపు పెరగబోయేటువంటి రేట్లు కూడా భారీ స్థాయిలో కాంట్రాక్టర్ల మీద ప్రభావం చూపిస్తాయి. మరి దీన్ని ఎల్ఎన్టీ ఎంతవరకు తట్టుకోగలుగుతుంది? సో ప్రజెంట్ క్రైసిస్లో కొన్నాళ్ళు వర్క్ హాల్ట్ చేస్తుందా, దానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా, అసలు ఏం జరుగుతుందనేది చూడాల్సినటువంటి పరిస్థితి. కొంతవరకు కాంట్రాక్టర్ మీద ప్రభావం చూపించవచ్చు, కానీ పూర్తిగా కన్స్ట్రక్షన్ ఆగిపోయేటువంటి పరిస్థితి అయితే రాకపోవచ్చు అనేది నా అభిప్రాయం.